జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మీ ఆశీర్వాదాల కోసం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతల్ని చాలా బడా నేతల్ని డబ్బున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేసుకుని డబ్బే ప్రధానంగా డబ్బుంటేనే గెలిచిపోతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని అభ్యర్థులుగా నిలబెట్టడం అన్నటువంటిది వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లోపభూయిష్టమైనటువంటి వాళ్ళ నిర్మాణం కనబడతా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు? పార్టీకి ఏం చేశాడు? నియోజకవర్గానికి ఏం చేశాడు? పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అంతటోలుగా బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే గాని, డబ్బులు ఆర్జించాడే గాని, ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే గాని నియోజకవర్గ అభివృద్ధికి కానీ నియోజకవర్గానికి ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి 2014-19లో మన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పసుపు గుడ్డలు వేసుకొని పసుపు అవతారం ఇచ్చి మీ ముందుకు వస్తా ఉన్నాడు. మీరందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్పండి అని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. 6 సంవత్సరాల క్రితం రాజ్యసభలో అడుగుపెట్టి పార్టీ ఆయన్ని రాజ్యసభ సీట్ ఇచ్చి ఈ యొక్క నెల్లూరు జిల్లాకి రాష్ట్ర అధ్యక్షులను చేసి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులుగా చేసి ఆయన సతీమణికి అన్ని పదవులు కట్టబెట్టినటువంటి పార్టీ ఆయన్ని సమాజంలో ఒక స్థానానికి రాజకీయంగా తీసుకొచ్చినటువంటి పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా ఆయన సతీమణి కోవూరు అభ్యర్థిగా నిలబడ్డాం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే విషయం గురించి కొంచెం మళ్ళీ మరికొద్దిగా చెప్పుకోవాలి. 2014 నుంచి స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యే 23వ డివిజన్ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాడు అని నేను నిస్సందేహంగా చెప్తా ఉన్నా. ఏ అభివృద్ధి చేశాడు? ఏదో కొన్ని డ్రామాలు వస్తాడు, ఒక బురద గుంటలో పోయి నిలబడి ఫోటోలు తీయించుకుంటాడు. ఏదైనా తనకు పడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు కాబట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు మాట వినని అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు. ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికి రావు. శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు కట్టిపెట్టు. ఇక మీదట మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మీకు సాగవాలని చెప్తా ఉన్నా. ఇదే బ్లాక్ మెయిల్ రాజకీయాలు నువ్వు కొనసాగిస్తే చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునేదానికి వెనకాడమని కూడా నేను మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చికిత్సలో కానీ నెల్లూరులో పుట్టి 8 ఏళ్లుగా రాజ్యసభగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను అన్న ప్రభాకర్ రెడ్డి అన్న మీ ఆశీస్సుల కోసం మీ యొక్క ఆశీస్సుల కోసం మేము వచ్చాం. సదా మీ సేవలో ఉంటామనని ఇది ఒక స్లోగన్ కాదు. దేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను మీకు చెప్తా ఉన్నాను, మీ సేవలో మేము 24 గంటలు ఉంటామనని నేను మీ అందరికీ కూడా గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేయాల్సినటువంటి పనులు నా మైండ్కి వచ్చినటువంటివి
1.8 కోట్లతో పడారిపల్లి చెరువు పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాం. అదనపు సౌకర్యాలతో పడారిపల్లి శ్మశాన వాటికను పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాం. దళిత వారంలో పార్కుల నిర్మాణం చేపడతాం. మన సమస్యలు అందరూ ఉండే ఈ ప్రోగ్రామ్ కి మన పడారిపల్లిలో డోర్ టు డోర్ కాంప్లెక్స్ కార్యక్రమం, యాత్ర కార్యక్రమం జరుగుతుంది.